నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మామూలు వాణిజ్య ఒప్పందం గురించి కాదు. ఏకంగా 15 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత $100 బిలియన్ భారీ వాగ్దానంతో రూపుదిద్దుకున్న ఒక హిస్టారిక్ డీల్ గురించి. అదే భారతదేశం ఈఎఫ్టీఏ ఒప్పందం. అసలు ఈ డీల్ కథ 2008లో మొదలైందన్నమాట. అప్పట్నుంచి చూస్తే 15 సంవత్సరాలు, ఏకంగా 21 రౌండ్ల చర్చల తర్వాత ఇది ఫైనల్ అయింది. మరింత టైమెందుకు పట్టింది? ఏంటి దీని స్పెషాలిటీ? చూడండి, మామూలుగా ఏ ట్రేడ్ డీల్ అయినా ట్యాక్సులు తగ్గించటం, మార్కెట్ యాక్సెస్ ఇవ్వటం ఇలాంటివే ఉంటాయి. కానీ ఈ ఒప్పందంలో మాత్రం ఒక చాలా స్పెషల్ పాయింట్ ఉంది. అదే దీనికి అస్సలు హైలైట్ అన్నమాట. $100 బిలియన్. ఇది కేవలం ట్రేడ్ డీల్ మాత్రమే కాదు, దీని వెనుక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ప్రామిస్ ఉంది. ఇది వరల్డ్ ట్రేడ్ హిస్టరీలోనే ఒక కొత్త రకం డీల్ అని చెప్పచ్చు. సరే, ఫస్ట్ ఈ డీల్లో అందర్నీ అట్రాక్ట్ చేస్తున్న పాయింట్ గురించే మాట్లాడుకుందాం. అదే ఆ $100 బిలియన్ పెట్టుబడి, ఇంకా దానివల్ల రాబోయే ఉద్యోగాలు. అసలు ఈ ఈఎఫ్టీఏ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి యూరోపియన్ యూనియన్లో లేని 4 చాలా రిచ్ దేశాల గ్రూప్ అన్నమాట. డెవలప్ అయిన యూరోపియన్ దేశాల కూటమితో ఇండియా చేసుకున్న మొట్టమొదటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇదే. సో ఈ $100 బిలియన్ ఎలా వస్తాయంటే, మొదటి 10 ఏళ్లలో $50 బిలియన్, ఆ తర్వాత 5 ఏళ్లలో మరో $50 బిలియన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇది ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఊరికే స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడం కాదు, మన దేశంలో కొత్త ఫ్యాక్టరీలు పెట్టడం, కొత్త టెక్నాలజీ తీసుకురావడం, ఇలాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. 10 లక్షలు ఈ ఇన్వెస్ట్మెంట్తో పాటు వచ్చే టార్గెటే ఇది. రాబోయే 15 ఏళ్లలో మన దేశంలో 10 లక్షల డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేయాలి. మనం మేక్ ఇన్ ఇండియాకి ఇది ఎంత పెద్ద బూస్ట్ కదా! సరే, అంతా బానే ఉంది. కానీ $100 బిలియన్ అంటున్నారు కదా, ఈ డబ్బు పక్కాగా వస్తుందా? దీనికి ఏదైనా లీగల్ గ్యారంటీ ఉందా, లేక జస్ట్ మాట ఇచ్చి వదిలేస్తారా? ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అగ్రిమెంట్ పేపర్స్లో అయితే దీన్ని లీగలీ బైండింగ్ కమిట్మెంట్ అనే రాశారు. కానీ నిజానికి ఇది ఒక షేర్డ్ ఆబ్జెక్టివ్ అన్నమాట. అంటే రెండు వైపులా కలిసి సాధించాల్సిన లక్ష్యం. ఈ డబ్బులు ప్రైవేట్ కంపెనీలు పెట్టాలి, ప్రభుత్వాలు కాదు. సో ఒకవేళ ఈ టార్గెట్ రీచ్ అవ్వకపోయినా మనం వాళ్ళని కోర్టుకి లాగలేం. అయితే ఒకవేళ వాళ్లు పెట్టుబడి టార్గెట్లు రీచ్ అవ్వకపోతే మనకు ఒక సేఫ్టీ ఆప్షన్ ఉంది. 18 ఏళ్ల తర్వాత మనం ఈఎఫ్టీఏ దేశాల్నుంచి వచ్చే వస్తువులపై ఇస్తున్న ట్యాక్స్ తగ్గింపులని ఆపేయొచ్చు. మనకు ఆ పవర్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ సంగతి పక్కన పెడితే అసలు ట్రేడ్ విషయంలో ఎవరు ఏమిచ్చారు, ఎవరు ఏం తీసుకున్నారనే చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఈఎఫ్టీఏ దేశాలు మన వ్యవసాయేతర వస్తువులపై దాదాపు అన్ని ట్యాక్సులు తీసేశాయి. అంటే మన ఎగుమతుల్లో 99.6% ఇప్పుడు డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. దానికి బదులుగా మనమేం చేశాం? మనం కూడా స్విస్ వాచీలు, మెషీనరీ, మందులు లాంటి కొన్ని వస్తువులపై ట్యాక్సులు తగ్గించాం. సో ఇదొక విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. అయితే ఇండియా ఇక్కడ చాలా తెలివిగా వ్యవహరించింది. మనం అన్ని వస్తువులపైన ట్యాక్సులు తగ్గించలేదు. ఈ చార్ట్లో చూసినట్టు మన దేశానికి చాలా ముఖ్యమైనవి అంటే పాడి పరిశ్రమ, బొగ్గు, బంగారం లాంటి సెన్సిటివ్ సెక్టార్స్ని ఈ డీల్ నుంచి మినహాయించాం. దీనివల్ల మన రైతులకు, మన దేశీయ పరిశ్రమలకు ఎలాంటి నష్టం జరగదు. ఇన్ని సంవత్సరాల చర్చల్లో ఒక విషయం మీద మాత్రం చాలా పెద్ద గొడవ జరిగింది. అదే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఐపీఆర్. ఇది మనందరి ఆరోగ్యానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈఎఫ్టీఏ దేశాలు చాలా స్ట్రిక్ట్ పేటెంట్ రూల్స్ పెట్టాలని చూశాయి. వీటిని ట్రిప్స్ ప్లస్ అంటారు. ఈ రూల్స్ ఒప్పుకుంటే కొత్త మందుల మీద కంపెనీలకి ఎక్కువ కాలం హక్కులుంటాయి. దానివల్ల వాటి చౌక వర్షన్లు అంటే జెనరిక్ మందులు మార్కెట్లోకి రావడం బాగా లేట్ అవుతుంది. కానీ ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గా పేరున్న ఇండియా దీనికి అస్సలు ఒప్పుకోలేదు. ఫైనల్గా ఈ విషయంలో ఇండియానే గెలిచింది. మనం ఆ కఠినమైన ఐపీఆర్ రూల్స్కి ఒప్పుకోలేదు. దీనివల్ల మన జెనరిక్ మందుల పరిశ్రమ సేఫ్ అయింది. ఇది కేవలం ఇండియాకే కాదు, మన చౌక మందుల మీద ఆధారపడే చాలా దేశాలక్కూడా పెద్ద రిలీఫ్. ఓకే, ఇప్పటివరకు డీల్లోని డీటెయిల్స్ చూసాం. ఇప్పుడు కొంచెం జూమ్ అవుట్ చేసి అసలు ఈ అగ్రిమెంట్ ఇండియాకి ఎందుకంత ముఖ్యం,
దీనివల్ల మనకొచ్చే స్ట్రాటజిక్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. 1. వచ్చే ఎఫ్డిఐ వల్ల మన మేక్ ఇండియాకి పెద్ద పుష్ వస్తుంది. 2. ఫ్రీ ట్రేడ్ని సపోర్ట్ చేసే దేశంగా ఇండియా ఇమేజ్ ఇంకా పెరుగుతుంది. 3. డెవలప్ అయిన దేశాలతో మన ట్రేడ్ పార్ట్నర్షిప్స్ డైవర్సిఫై అవుతాయి. ఇంకా ముఖ్యంగా ఈ ఒప్పందంలో ట్రేడ్తో పాటు ఎన్వైరన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ లాంటి అంశాల గురించి కూడా ఒక చాప్టర్ పెట్టారు. ఇది చాలా స్పెషల్. అంతా బానే ఉంది. సైనింగ్ కూడా అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? ఇది ఎప్పట్నుంచి అమల్లోకొస్తుంది? ఇది అమల్లోకి రావాలంటే ముందుగా ఆ 4 ఎఫ్టీఏ దేశాల పార్లమెంట్లు దీన్ని ఓకే చెయ్యాలి. ఈ ప్రాసెస్ అంతా ఈ ఏడాది అంటే 2024 ఎండింగ్ కల్లా పూర్తవుతుందని టార్గెట్ పెట్టుకున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2025 అక్టోబర్ నాటికి ఈ ఒప్పందం పూర్తిగా అమల్లోకి వచ్చేస్తుంది. ముగించే ముందు ఒక ప్రశ్న. మామూలుగా ట్రేడ్ డీల్స్ అంటే ట్యాక్స్లు తగ్గించుకోవడం. కానీ ఇక్కడ ఇండియా ట్రేడ్ డీల్ని ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ ప్రామిస్తో లాక్ చేసింది. బహుశా భవిష్యత్లో గ్లోబల్ పార్ట్నర్షిప్స్ అన్నీ ఇలాగే ఉంటాయేమో? ఇది ఒక కొత్త ట్రెండ్కి నాంది పలుకుతుందా? ఆలోచించాల్సిన విషయమే. ధన్యవాదాలు.